సత్తుపల్లి మున్సిపాలిటీ 14వ వార్డులో మారుతున్న రాజకీయ వాతావరణం. కోసంపూడి మహేష్ ఫీల్డ్లో ఓటర్ల స్పందన. అభివృద్ధి వర్సెస్ హామీలు. మహేష్ ప్రచారానికి వస్తున్న స్వచ్ఛంద మద్దతు. 14వ వార్డులో బీఆర్ఎస్ పట్టు. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమరం నడుస్తున్న వేళ 14వ వార్డులో రాజకీయ దృశ్యం వేగంగా మారుతోంది. ఎన్నికల ప్రచారం అంటే కేవలం మాటలే అన్న భావనను కోసంపూడి మహేష్ పూర్తిగా మార్చుతున్నారు. గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ సమస్యలు వింటూ పరిష్కారాలపై నేరుగా చర్చిస్తున్నారు. ప్రజలు ఆశించే నాయకత్వం ఏంటన్నదే ఈ ఎన్నికల్లో కీలకంగా మారిందని మహేష్ ప్రచారం స్పష్టంగా చూపిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో సత్తుపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకున్న అభివృద్ధిని ప్రజలు ఇప్పుడు పోల్చి చూస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హామీల కన్నా ఇప్పటికే జరిగిన పనులకే ప్రాధాన్యమిస్తూ ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారనేది ప్రచారంలో బయటపడుతోంది. వార్డులోని చిన్న సమస్యల నుంచి ముఖ్యమైన మౌలిక అవసరాల వరకు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మహేష్ గుర్తింపు సంపాదించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఈసారి ప్రచారం రాజకీయంగా కాకుండా ప్రజల జీవితాలతో ముడిపడి సాగుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రజల నుంచే వస్తున్న స్వచ్ఛంద మద్దతు మహేష్ ప్రచారానికి కొత్త శక్తినిస్తోంది. 14వ వార్డులో బీఆర్ఎస్ పట్టు బలపడుతోందన్న సంకేతాలు ఈ పరిణామాలతో మరింత స్పష్టమవుతున్నాయి. సండ్ర వెంకటవీరయ్య నాయకత్వం, పార్టీ మార్గదర్శకత్వంతో ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు తమకే అనుకూలంగా వస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని బీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సత్తుపల్లి ఎన్నికల రాజకీయంలో 14వ వార్డు ఇప్పుడు ఫోకస్ పాయింట్గా మారింది. పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సావు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు